హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుందన్నమాట. మనం ఇప్పుడే లేచాం. సో ఈరోజు ఏంటంటే డ్యూటీ లేదు, అంటే ఉంది కాకపోతే లేదు. మనం వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది. ఏంటంటే మనం డ్యూటీలో కొంచెం బిజీగా ఉండి, అది కాక నెట్వర్క్ ఇష్యూస్ ఉండి నేను తిరిగే ఏరియాలో కొంచెం పెడతానికి అవ్వలేదన్నమాట. సో ఈరోజు ఏంటంటే మనకి పొద్దున్నే ఒక తినాలనిపించింది. అది ఏం ఐటమ్ అనేది మీకు చూపిస్తాను. చికెన్. మన ఛానల్లో మీరు చాలాసార్లు చూసే ఉంటారు. మనం చికెన్ బిర్యానీ తిన్నాం, చేసాం చాలాసార్లు. ఈసారి కూడా అంతే, అదే చేస్తాం అనమాట. కుక్కర్ పలావ్ అంటారు కదా, అది చేద్దాం. సో చికెన్ అయితే తీసుకున్నాను, రైస్ అయితే ఆల్రెడీ బండ్లో ఉంది, వాటర్ కూడా రెడీగా పట్టుకున్నాం. వాటర్ ముఖ్యం కదా మనకి. సో ఇక మనం అయితే స్టార్ట్ అవుదాం. తెలిసిందే కదా మనకి, మనం ఎక్కడన్నా ఒక లాంగ్ ఏదన్నా గ్రీనరీ, ఇటు సైడ్ గ్రీనరీ ఎక్కువ విజయనగరం సైడ్. ప్రజెంట్ నేను అనకాపల్లి దగ్గరలో ఉన్నాను అనమాట. మనం అయితే మంచి లొకేషన్కి వెళ్ళి మనం అక్కడైతే కుకింగ్ స్టార్ట్ చేద్దాం, సరేనా? బాయ్. సో చూస్తున్నారు కదా, అది ఒక కొండలు. పక్క ఎక్కడ చూసినా మ్యాక్సిమం అన్ని కొండలే అనమాట. సో మనం ఆ లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళాక మనం వీడియో కంటిన్యూ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇందాక చూపించిన కొండ ఇదే అనమాట. సో అటు కూడా ఇంకా కొండలు ఉన్నాయి. వర్షం పడైతే మొత్తం చాలా బాగుంది గ్రీనరీ, చూస్తున్నారు కదా మీరు. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. మనం అయితే మంచి స్పాట్ కోసం అయితే వెళ్తున్నాం. సో మనమైతే ప్లేస్ చూసుకోవడంలో ఘోరంగా ఫీల్ అయిపోయాం. ఎందుకంటే అన్నీ ఇరుకిరుకు రోడ్లు ఉన్నాయి, పైపొచ్చి వర్షం పడింది కదా. మనకేమైందంటే ఆ వర్షం పడటం వల్ల ప్లేస్లన్నీ మడ్ అయిపోయినాయి అనమాట. అంటే బురదగా అయిపోయింది. మన బండి వెళ్ళిందనుకో అక్కడ ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనం అందుకని అక్కడ కాకుండా మనం పాత లొకేషన్ ఒకటి ఉందన్నమాట, మనం అయితే అక్కడికి వెళ్తున్నాం. ప్లస్ ఇంకోటి అంటే ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. మనకు సిగ్నల్ కావాలన్నమాట కంపల్సరీ, ఎందుకంటే మనం ఏదన్నా మూవీస్ చూస్తేనే కదా మనం పని చేసుకునేది. సో అందుకోసం అయితే మనం ప్లేస్కి వెళ్దాం. ఇక్కడైతే భారీగా ఫీల్ అయిపోయింది. ప్రజెంట్ అయితే నేను ఒక లొకేషన్కి వచ్చాను. చూడండి, ఇదంతా ఖాళీ స్థలమే, అదే మెయిన్ రోడ్డు. వ్యూ పాయింట్ అయితే మిస్ అవుతుంది మనకి. ఆడ చెట్లడ్డు ఉన్నాయి. ఇది ఒక పెట్రోల్ బంక్ అనమాట. సో ఇదంతా ఖాళీ స్థలం. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే సిగ్నల్ లేదు. సో మనం అయితే సిగ్నల్ ఉన్న ఏరియాకి వెళ్దాం. వెయిట్ చేయి, కొంచెంసేపు వెయిట్ చేయి, వండేస్తాను నేను కొంచెంసేపట్లో. చూస్తున్నారుగా, ఇదే మన పాత లొకేషన్ అనమాట. చూడండి ఎంత బాగుందో. అవన్నీ లోటస్ కలువ పూలు. ఇదనమాట కటింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా. ఈ పచ్చిమిర్చే కాకపోతే పండిపోయినాయి అనమాట. సో ఇది ఎల్లుల్లిపాయ, ఇది మా స్పెషల్. కరివేపాకు, కొత్తిమీర అలాంటివి ఏమీ లేవు అనమాట. ఇంతే. రైస్ అయితే ఇక్కడ నానబెట్టేసాం. చికెన్ అయితే ఇక్కడ ఉంది. సో ఇంకా కటింగ్ అయిపోయిన తర్వాత కుకింగ్లో నేను కలుగుతాను, ఓకేనా? బాయ్. సో కటింగ్ అంతా అయిపోయింది. సో మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి మీరు, టమాటాలు, ఈ ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అవి. సో మనం అయితే కుక్కర్లో పెట్టి స్టార్ట్ చేద్దాం. ఏంటా ఇంతసేపు అయినా వేడెక్కట్లేదంటే అనుకున్నాను. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే స్విచ్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు చూడండి, పవర్ వచ్చింది. సో ఫస్ట్ మనం ఆయిల్, ఇది ఫ్రీడమ్ బాటిల్, దాంట్లో ఆయిల్ అనమాట. సో అంతా అయిపోయింది. ఇక ప్రాసెస్ ఇక మొదలెడదామా. ఉల్లిపాయలు కోసిన తర్వాత ఇలా పిసికేసామంటే మనకి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. తెలుసుగా, గుంటూరు మిర్చి మన ఫేవరెట్ వెల్లుల్లిపాయలు. సో ఇప్పుడు దాంట్లోకి మనం సాల్ట్ వేసుకున్నామంటే చాలా తొందరగా ఆనియన్స్ అనేది కుక్ అవుతాయి అన్నమాట. కానీ మనం అయితే ఒకేసారి బిర్యానీకి కర్రీ కలిపి వేసేస్తున్నాం. ఈ కొలతలో గిలతలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనలాగా ఎవరు చేయరు. రైస్ కుక్కర్లో ఇలా చేసుకోవడం చాలా అరుదు అనమాట. సో నేనైతే క్వాంటిటీలో ఇదేం లేదు, జస్ట్ 150 చికెన్ తెచ్చుకున్నాను, ఒక 3 cups ఆఫ్ రైస్ వేసుకున్నాను అంతే.
దాని క్వాంటిటీ ఇలాంటివి ఏం లేదనమాట. నాకు నచ్చిన నేను చేసుకుంటున్నా. సో తర్వాత కలిపెట్టండి. సో ఇప్పుడు నేను చేసే పలావ్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో కాకపోతే ఏంటంటే ఇది ఒక ఫుల్ వీడియోలో పెడదామని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూపెడతాను అనమాట. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇప్పుడు దీని మీద మూత వేయడానికి మూతలో టమాటాలు ఉన్నాయి, కానీ టమాటాలు ఇప్పుడు వేయకూడదు. ఏం చేద్దాం, ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. ఇదేంటో అయితే అరే నీ అబ్బా ఏమైంది, అన్నీ దాంట్లో మగ్గాల్సిందే కదా, ఉడుకు తొందర. సో చాలామంది నా ఫ్రెండ్స్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ట్రావెలింగ్ ఛానల్ పెట్టావు కదా, ట్రావెలింగ్ ఛానల్ పెట్టి ఫుడ్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నావు, ట్రావెలింగ్ వీడియోస్ తగ్గినాయి అని. సో నేను చెప్పేది ఏంటంటే, నేను అందరిలాగా వేరే వేరే లొకేషన్స్కి వెళ్ళి వేరే వేరే చోటుకి వెళ్ళి పని కట్టుకొని మనం మనీ స్పెండ్ చేసి వెళ్ళే టైప్ కాదనమాట. మనం ఏంటంటే మనం చేసే డ్యూటీ కోసం వెళ్ళిన ఏరియాలో ఏమైతే ఉంటాయో చూపించగలం, కానీ పని కట్టుకొని మనం వెళ్ళలేం కదా. సో అందుకని ఛానల్ గ్రో ఆపకూడదని చెప్పి నేనేంటంటే ఏదో ఒకటి ఇంకా సంథింగ్ చిన్న చిన్న ఫుడ్ వీడియోస్ కానీ, మనం లేకపోతే ఏదన్నా కొంచెం స్ట్రేంజ్గా కనిపించిన విషయాలు కానీ మనం అలా పెడతా ఉంటాం, నేచురల్ వీడియోస్ కానీ అలాగా. సో మీరు చూస్తే ఈ మధ్యకాలంలో మనం కొంచెం ప్రాజెక్ట్ వీడియోలు ఎక్కువ పెట్టాం. శ్రీశైలం అంటే శ్రీశైలం కాదు, ఈ కొన్ని వాటర్ రిజర్వాయర్ సంబంధించిన ప్రాజెక్ట్ అయితే మనం పెట్టాం అనమాట. మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ నేను ఇంకా ఆ ఏరియాలోనే ఉన్నాను అనమాట. వచ్చి 1 month వస్తుంది ఇంచుమించు, కానీ మనం ఇంకెక్కడ లాంగ్ వెళ్ళింది లేదు. సో అందుకనే నేను ఏంటంటే వేరే వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఇదేంటంటే మనకు ఫుడ్ వీడియో తెలిసిందే కదా, ఇంకా మన ఛానల్లో మా ఫ్రెండ్స్ చాలామంది అంటూ ఉంటారు, ట్రావెలింగ్ విత్ ప్రసాద్ తీసి కుకింగ్ విత్ ప్రసాద్ అని పెట్టుకోరా బాగుంటుంది నీ ఛానల్ అని చెప్పి అంటూ ఉంటారు. చూద్దాం, అది కూడా జరుగుతుందేమో ఫ్యూచర్లో. సారీ, దీని పరిస్థితి ఏందో చూద్దాం. చూసారా ఉల్లిపాయ ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. ఇది హోమ్ మేడ్ అనమాట, మనం ఇంట్లోంచి తెచ్చుకుంటాం. ఇందులో కనపడేంత ఉప్పు అయితే మనం ఎలాగో బయట కొనుక్కుంటాం అనుకోండి. ఇది కానీ ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ అన్నీ మనం హోమ్ మేడ్ అనమాట, ఇంట్లో చేసుకుంటాం అనమాట. ఇక జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం హోమ్ మేడ్ తెచ్చుకున్నా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, అందుకే మనం బయట కంపెనీ వాడుతూ ఉంటాం. కొంచెం ఎక్కువ పడుతుంది బిర్యానీ కను చికెన్ కదా, 2 కలిపి. సో మనం నీట్గా కలిపెట్టేసుకొని చిన్న కుక్ అయిన తర్వాత సో మనం అయితే మూత పెట్టేద్దాం. ఒక 5 minutes ఆగిన తర్వాత మనం అయితే కారం వేద్దాం అనమాట. సరేనా, మనం ఏంటంటే బిర్యానీ ఒక 8 మర్చిపోయాం, ఇంకా సరుకులు వేయాలనుకున్న హోల్ మసాలా వేయలేదు మనం. సో అది వేసిన తర్వాత మన హోమ్ మేడ్ ధనియా పొడి వేస్తుంటే స్మెల్ అదిరిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కారం, ఇది కూడా మన హోమ్ మేడే. ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ చాలు, మనమే 2 వేస్తాం అనమాట. మనకి స్పైసీనెస్ ఎక్కువ ఇష్టం కదా. సో గరం మసాలా కూడా దీనికి కొలత అంటే ఏముండదు, మన ఇష్టం ఎంత కొలత తీసుకోండి. చికెన్ మసాలా, సో ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకున్నాం. సో ఈ స్మెల్కే మనకి చాలా టెంప్టింగ్ ఉందన్నమాట. ఇప్పుడే ఆకలి స్టార్ట్ అయిపోతుంది, వెయిట్ చేద్దాం. మూత పెట్టేసి ఒక 5 minutes చూస్తే నూనె అయితే పైకి తెలియదు, మసాలాలన్నీ ఫ్రై అయ్యి. మనం అయితే ఇప్పుడు తెచ్చుకున్న 1/2 kg చికెన్ అయితే దీంట్లో వేసేద్దాం. చికెన్ అయితే బాగా కలుపుకోవాలి. సో చూడండి, ఇలా మనం నీట్గా కలుపుకొని జస్ట్ ఒక 2 minutesలో పైకి ఆయిల్ తేలిపోతుంది. అప్పుడు మనం రైస్ వేసుకున్నాం అనమాట. చూస్తున్నాను కదా, చికెన్ అయితే ఆయిల్ బయట తీరింది. మనం 2.5 కప్పులకి 5 కప్పులు నీళ్ళు వేసుకోవాలన్నమాట. సో నేనైతే 4 వేస్తాను ఇక్కడ. సో వాటర్ మొత్తం పోసిన తర్వాత మనకైతే ఇలా ఉంటుంది. మనం నీట్గా కనిపెట్టి ఒక 5 minutes వదిలేయాలన్నమాట. మనకి ఉడుకు పట్టాలి, అంటే మనకు బాగా ఉడికిపోయి వాటర్ మరుగుతున్నప్పుడు మనం దీంట్లో అయితే రైస్ వేసుకున్నాం. సో మీరు చూడొచ్చు, చికెన్ అయితే వైట్గా ఉంది ఏంటని అనుకోవచ్చు, కాకపోతే ఇది మనకు ఉడికే కొంది మొత్తం పీల్చుకుంటుంది అనమాట మన పీస్ అనేది.
ఓకేనా. సో మనం మొత్తం తీసుకున్నాం 5 minutes. దీన్ని చూద్దాం, బొగలు కక్కుతుంది. అది చూసారు కదా, వాటర్ అయితే మరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం దీంట్లో. సో ఇవైతే నానబెట్టిన రైస్ అనమాట. మనం ఇప్పటిదాకా నానబెట్టి వాటర్ పంపేసాం. ఈ రైస్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో దీన్ని ఒకసారి కలిపెట్టుకుందాం. స్మెల్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు వీడియోలో స్మెల్ తెలియదు కదా. జస్ట్ ఒక 15 minutes ఉపయోగపడ్డామంటే మన టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఈసారి పులావ్ రెడీ అయిపోయిన తర్వాత మనం తింటూ మాట్లాడుకుందాం. పెట్టి చాలాసేపు అయిందనమాట. కట్టేశాను, అంటే కుక్కర్ ఆపేసి కూడా ఇంచుమించు ఒక 10 minutes అవుతుంది. చూద్దాం. దమ్ము కోసం అని చెప్పి మనం బాటిల్ అయితే పెట్టాం. ఓకే, చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. సో ఇక మనమైతే ప్లేట్లో వడ్డించుకుందాం. సో చూస్తున్నారు కదా, మనమైతే ప్లేట్లో వేసేసుకున్నాం. ఇదైతే ఈవినింగ్ అనమాట. మన ఫేవరెట్ వింగ్. స్మెల్ అయితే అదిరిపోయింది. సో మనమైతే ఇంక టేస్ట్ చూసేద్దాం. ఉల్లిపాయ లేకపోతే మనం తిన్నాం కదా, కంపల్సరీ ఉండాలి. నిమ్మకాయ లేదు, జస్ట్ అయిపోయాం. బయట వండుకొని తినొచ్చు, కాకపోతే మనం వండుకొని మనం తినేది ఆ టేస్ట్ వేరు. కానీ మరి బాయ్.